చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వాక్యం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించెను. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని తల మీదికి అది వచ్చును. దైవజనుడైన మోషే ఆయన చనిపోక మునుపు ఇశ్రాయేలు ప్రజలను దీవించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ప్రభు తనను ప్రేరేపించినట్లుగా ఒక్కొక్క గోత్రాన్ని ఆయన దీవిస్తూ వస్తున్నారు. ఆ దీవిస్తున్న క్రమములో యోసేపును దీవించాల్సిన వంతు వచ్చింది. అప్పుడు యోసేపును గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును అంటాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ ఎఫ్రాయిము మనష్షే గోత్రాలకు అంటే యోసేపు సంతతికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ భూమిలో ఉన్న శ్రేష్టత మిగిలిన ఏ గోత్రానికి లేదట. ఈ ఇద్దరికి మాత్రం అంత శ్రేష్టమైన భూములను ఆయన పంచి ఇచ్చినట్లుగా చూస్తాం మనం. వాటిని ఆయనకి ఇచ్చిన తరువాత వాటిని గురించి మోషే దీవించిన విధానం ఆ విధంగా మనం బైబిల్లో గమనిస్తాం. మీరు ఒక్కసారి ఆ 13వ వాక్యము నుండి చూస్తే, యోసేపును ఆశీర్వదిస్తున్నప్పుడు నాయకుడైన మోషే ఆత్మ ప్రేరణతో యోసేపును దీవిస్తున్నప్పుడు చాలా చక్కని మాటలు చెప్తాడు. ఏమనంటే, యోసేపును గురించి ఇట్లా, నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థము వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థము వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. స్తోత్రం చెప్దాం ఒకసారి అందరం. ఇది ఒక దైవజనుడు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్న విధానం ఇది. ఆ తరువాత మీరు చరిత్రలో మనం గమనిస్తే, ఈయన దీవించినటువంటి ఈ వ్యక్తి యొక్క భూములట మిగిలిన ఏ గోత్రాల వారి భూములలో లేనటువంటి సారవంతమైన పంటలు వీరికి కలిగి ఉన్నాయి. వీరు వాటిని అనుభవించగలుగుతున్నారు. నేను చెప్పదలిచిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మన ఆధ్యాత్మిక జీవితాలలో లేక మన శారీరక లేక మన దైనందిన జీవితాలలో ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనలను ఆశీర్వదిస్తేనే కానీ మన కుటుంబాలలో కానీ మన ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ శ్రేష్టతను మనం పొందుకోలేం. ఆయన ఆశీర్వదిస్తే తప్ప ఏ విధమైన శ్రేష్టతను మనం పొందుకోలేం. ఖచ్చితంగా ఆయన దీవించాల్సిందే. ఆయన వాగ్దానం చేసిన వాడు తన వాగ్దానాన్ని నెరవేరిస్తే తప్ప మన మీదికి ఏ విధమైన దీవెన వర్షము కుమ్మరించబడదు. మనం గమనించాలి. ఈరోజు ఒక దైవజనుడుగా నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యోసేపు నడినెత్తి మీదకి వచ్చిన ఆ కటాక్షము ఈరోజు మన ఒక్కొక్కరి మీదకు దిగివచ్చునుగాక. యోసేపు నడినెత్తి మీదకి కటాక్షము వచ్చిందట. ఏం చేసింది ఆ కటాక్షం అంటే,
మీరు పైన 3 వాక్యాలు మీతో చదివించాను కదా. ఆ కటాక్షము ప్రతి దానిలో శ్రేష్టతను కలుగు చేసింది. ప్రతిదీ పోసగుచ్చినట్లుగా చెప్తాడు ఈ భక్తుడు. మీరు గమనించండి, సూర్యుని వలన కలిగే శ్రేష్టత, చంద్రుని వలన కలిగే శ్రేష్టత, పర్వతాల వలన కలిగే శ్రేష్టత, అగాధ జలముల వలన కలిగే శ్రేష్టత అతని భూమికి లభించునుగాక. ఇది ఆయన చెప్తున్న మాట. ఆయన కటాక్షిస్తే నీ జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో నీవు నిర్జీవంగా మారిపోయాను అనుకున్నా, లేక ఏ పరిస్థితులు నీ కుటుంబాన్ని ముందుకు కొనసాగనివ్వడం లేదని నీవు కలవరపడుతున్నా, నీకు ఎప్పుడు ఏది కావాలో అనుగ్రహించి ప్రతి విషయములో మనలను శ్రేష్ఠులుగా నా దేవుడు చేయునుగాక. ఇక్కడ నేను ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, అందరినీ దీవించేటప్పుడు ఆ దేవుడు దీవించునుగాక, నిన్న ఆయన ఏ విధంగా ఆశీర్వదించునుగాక అని చెప్తాడు. ప్రత్యేకంగా యేసేపు దగ్గరికి వచ్చేసరికి అంటాడు, పొదలో ఉన్నవాని కటాక్షం. ఎవరి కటాక్షం? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? మోషే జీవితంలో ఆయన పొదలో ప్రత్యక్షమై అవడానికి మునుపు తన జీవిత విధానం వేరు. దేవుడు పొదలో ప్రత్యక్షమైన తరువాత మోషే గారి జీవితం ఒక ప్రత్యేకమైన శైలిలో టర్న్ అయిపోయింది. ఆ రోజు ఈయన ఎక్కడికి వెళ్ళి నిలబడుతున్నా ఇతగాని పక్షముగానట దేవుని సన్నిధి ఎప్పుడూ నిలిచే వస్తుంది. అందుకనే యేసేపును దీవించేటప్పుడు హృదయపూర్వకంగా అంటాడు, పొదలో నాకు ఏ దేవుడు ప్రత్యక్షమై నా జీవితాన్ని మలుపు తిప్పాడో ఆ దేవుని కటాక్షమే నీ మీద నిలిచి ఉండబోతుంది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? స్తోత్రం చెప్పండి. మోషేలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఒక్క వ్యక్తి మాట విని లక్షల మంది ప్రజలు తన వెంట నడిచి ఆయనను నమ్మి ఆయన వెంట నడిచారు అంటే ఖచ్చితంగా పొదలో ఉన్నవాని కటాక్షాన్ని ఆయన అనుభవించగలిగాడు. ఆ కటాక్షమే నీ సంతతిని తరతరములు నడిపించబోతుంది. హృదయపూర్వకంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు యేసేపుని. ఈరోజు నేను కూడా ఒక దైవజనుడిగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనందరి మీదకి ఆ దేవుని కటాక్షము దిగివచ్చునుగాక. ఆమేన్. ఆయన కటాక్షము మన మీదకి వస్తే మన పరిస్థితులు ఎలా మారుతాయో ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు మొదటిగా చదవండి నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యాన్ని. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును అని నీవు మాతో వచ్చుట వలననే కదా అంటాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని? నీవు మా మీద కటాక్షము చూపు, కటాక్షము చూపు, కటాక్షము చూపు. నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాను గనుక నీ మీద కటాక్షము చూపుతానని చెప్పిన వాడవు కూడా నువ్వే కదా. నీ కటాక్షం నా మీద చూపించయ్యా అని అడుగుతూ ఒక చక్కని మాట అక్కడ అంటాడు. ఏంటంటే, నువ్వు కటాక్షము చూపావని నాకు తెలిసేది ఎలా? ఈరోజున మనం దేవుని కటాక్షమును పొందుకున్నామో లేదో దాన్ని మనం గ్రహించగలిగేది ఎలాగూ? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే, మోషే అంటాడు, నీవు మాతో కూడా వచ్చుట వలననే కదా అంటాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని కటాక్షించాడో లేదో తెలుసుకునేది దేనిని బట్టి అంటే, ఆయన మనతో కూడా రావడాన్ని బట్టి దేవుని కటాక్షం మన మీద ఉందని మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, ఎవరి మీదకి దేవుని కటాక్షము దిగి వస్తుందో వారితో కూడా ఆయన రాబోతున్నాడు. ఎంతమంది మీదకి దేవుని కటాక్షము దిగి వస్తుందో వారందరితో కూడా ఆయన బయలుదేరి వస్తాడు. ఇందులో ఏ సందేహము లేదు. కటాక్షము చూపిన ప్రతి వారితో కూడా
ఆయనే రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కటాక్షము చూపుతానని వాగ్దానము చేసిన వాడే తన సన్నిధిని, తన మహిమ మేఘమును ఎల్లప్పుడూ నాతో కూడా పంపిస్తున్నాడు ఆయన. ఈరోజు ఒక దైవజనుడుగా కోరుకుంటున్నాను, ఈ మాసం అంతటిలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో కూడా నా దేవుని సన్నిధి వచ్చునుగాక. మనతో కూడా మన దేవుడే వచ్చునుగాక. మన దేవుని సన్నిధి వచ్చునుగాక. ఆ సన్నిధి నీతో కూడా వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తిరుగులేని విజయం నీ సొంతం కాబోతుంది. ఆయన అడుగు పెడితే నిరాకారము కూడా ఆకారముగా మార్చబడిపోతుంది. ఆయన అడుగు పెడితే మృతతుల్యమైన పరిస్థితులు కూడా జీవముతో నింపబడతాయి. ఆయన అడుగు పెడితే చచ్చిన శవాలు కూడా దిగ్గున లేచి కూర్చున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీతో నా దేవుని సన్నిధి వచ్చునుగాక. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కాదు, ఈరోజే రిలీజ్ అయిందే, లైన్లో నువ్వే నిలబడి నాకు టికెట్ సహాయం చేయ ప్రభువా. ఆయన నీతో కూడా వస్తానండి ఇట్లాంటి పనికి మాలిన చోట్లకా. ఆయన నీతో కూడా వస్తానంది ఎక్కడికి? నీకు ప్రయోజనము కలుగునట్లుగా. ఆమేన్. నీకు క్షేమము కలుగునట్లుగా, నీకు నెమ్మది కలుగునట్లుగా, నీ పరిస్థితులు మార్చబడినట్లుగా రావడానికి చూస్తున్నాడు ఆయన. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, నీతో కూడా ఆయన రావాలి అంటే ఆయన కటాక్షము నీ మీద కుమ్మరించబడాలి. నిన్ను ఆయన కనికరించాలి. నీ మీద తన కనికరం చూపగలిగితేనే నీతో రావడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాలి. అప్పటికే శత్రువులు చుట్టుముట్టేశారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన చేసేదేమి లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇదిగో అందరూ యుద్ధ భూమిలో చుట్టుముట్టేశారు మమ్మల్ని. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి మా దగ్గర సైన్య బలము లేదు. మేము వెళ్ళి వాళ్ళను చంపుతాము అన్న గ్యారంటీ మా దగ్గర లేదు. ఎందుకంటే మాకున్న బలం అంత తక్కువ. మరి ఏం చేస్తారో మీరే చేయండి అని అందరూ కలిసి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఈలోపు ఆకాశము నుండి ఒక చక్కని స్వరం వినబడుతుంది. ఏంటంటే, యెహోషాపాతు, మీరు యుద్ధానికి వెళ్ళి యుద్ధ పంక్తులు తీర్చి వరుసలుగా నిలబడండరా, యెహోవా మీతో కూడా ఉండును. మీరు చేయవలసింది ఏమీ లేదు, మౌనంగా నిలబడి ఆయన దయచేసే రక్షణ మీరు మౌనంగా చూస్తూ ఊరుకోండి. ఆయన మీతో కూడా రాబోతున్నాడు. యుద్ధ భూములు అడుగుపెట్టి యుద్ధం జరుగుతుంది, ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంతా ముగిసాగు చూస్తే విచిత్రమైన అనుభవం ఏంటంటే, వీళ్ళెవ్వరూ యుద్ధ సామాగ్రిని కూడా వాడనవసరం లేకుండా దేవుడే వారితో యుద్ధము చేసి వారందరినీ నాశనం చేశాడు ఆయన. నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట, పదులో ఉన్నవాని కటాక్షం మన మీదకి వస్తే ఆయన మనతో కూడా వస్తాడు కదా. ఆయన మనతో కూడా వస్తే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనకు విరోధముగా లేచిన ప్రతి శత్రు ఆయుధములు అణిచివేయబడతాయి. ప్రతి శత్రువు యొక్క పన్నాగాలు నా దేవుడు అణిచివేయునుగాక. ఇవన్నీ చేయాలి అంటే మన మీదకి ఏం రావాలి? దేవుని కటాక్షము రావాలి. ఆయన కటాక్షము వస్తేనే ఆయన మనతో కూడా వస్తాడు. రెండవ మాట చదవండి, ద్వితీయోపదేశకాండములో 33వ అధ్యాయము 23వ వాక్యం చూద్దాం ఒకసారి మరలా. కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి. నఫ్తాలి అంటే అదొక గోత్రం. ఆ గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి. అంటే ఇప్పుడు దేవుని కటాక్షం నీకేం కలుగు చేస్తుంది? తృప్తిని కలుగు చేస్తుంది. ఈ జీవితంలో తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటున్నానంటే, నీకు కలిగిన దానిలో తృప్తి నొందకుండా
లేని దాని కొరకు ఆరాటపడుతూ, ఆవేశపడుతూ, ఆయాసపడుతూ, కృంగిపోతూ, నాకేదో కావాలి అనుకొని దాని కొరకు లోపల మదన పడిపోతుంటారే, వారిని గురించి మనం అనుకోవలసిన మాట ఏంటంటే, వీళ్ళ మీదకి దేవుని కటాక్షము ఇంకా దిగి రాలేదు. ఎందుకు రాలేదంటే, కటాక్షింపబడిన వాడు ఎవడైనా దేవుడు తనకిచ్చిన ప్రతి స్థితి యందు తృప్తి కలిగి బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. సాతానుడట మన దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయేటప్పుడు. కానీ నిరాశ, తృప్తి లేని జీవితం, నిరాశ అనే ఒక ఆయుధాన్ని మాత్రం మన దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడట. నాకు అనిపించింది నిజమే. సేవకుడికి తృప్తి లేదు, విశ్వాసికి తృప్తి లేదు. ఎక్కడైనా చూడు ఏదో ఒక నిరాశ, ఏదో ఒక నిరాశ. నాకు ఆ దేవుళ్ళ వాడికి ఇచ్చాడుగా. ఎవరి సమయములో వారికి ఏది కావాలో అవి ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఏం కోరుకుంటాడంటే, నువ్వు ఉన్న స్థితిలో ప్రభు నీకు ఏది ఇచ్చాడో దానిని బట్టి నీకు తృప్తి కలగాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దేనిలోనైనా నీవు సంతృప్తి పడడం నేర్చుకొని చూడు. నా దేవుడు నీ కుటుంబానికి రెట్టింపు దీవెన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతిదానికి కొసరు మాటలైనా, ప్రతిదానికి అత్యవసర మాటలైనా, ఎప్పుడు చూడు అసంతృప్తికరమైన జీవితమైనా. ఎట్లా ఉన్నారో దేవుడు మమ్మల్ని తృప్తిగా ఉంచాడన్న దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆకాశమందున్న దేవుడిని తృప్తి కలిగిన జీవితాన్ని చూస్తున్నాడు ఆయన. ఈరోజు నేను కోరుకుంటున్నాను, నీ ఉన్న ప్రతి స్థితిలో నీకు తృప్తికరమైన జీవితం నా దేవుడే దయచేయునుగాక. ఇప్పుడు చెప్పండి, తృప్తి లేదంటే వాడి మీద ఏం లేదు దేవుని. ఇప్పుడు 24వ వాక్యం చూడండి. ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఎందుకు? అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ తోటి వారి కంటే నీ దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించునుగాక. అందరూ ఒకసారి చేయెత్తి చెప్పండి ఆమేన్. నీ తోటి వారి కంటే నీ కుటుంబము ఉన్నతముగా ఉండునుగాక. నీ తోటి వారి కంటే నీ పిల్లల జీవితాలను ఉన్నతంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. నీ తోటి వారి కంటే నీ జీవితం మరింత ఫలభరితంగా నా దేవుడే మార్చునుగాక. మీరు మూడవదిగా గమనించాలి, దేవుని కటాక్షము మన మీదికి సంపూర్ణమైన ఆశీర్వాదమును తోడుకొని వస్తుందట. ఆయన ఎప్పుడైతే నిన్ను కనికరించడం మొదలు పెడతాడో, ఎక్కడెక్కడ నీ కుటుంబంలో కొరతలు ఉన్నవో ప్రతి లోటును పూడ్చడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను సంతోషపడుతున్నాను ఈ మాట చెప్పడానికి. మన ప్రతి పరిస్థితిని నా దేవుడు ఆశీర్వాదకరంగా మలచునుగాక. 4వదిగా మరొక మాట చూడండి, 44వ కీర్తనకి రెండొకసారి 3వ వాక్యం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. స్తోత్రం చెప్పండి అందరు. ఇక్కడ మీకు 3 విషయాలు చెప్తాను నేను, గమనించండి ఒక్కసారి. 3 విషయాలు చెప్తాను. ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని కటాక్షిస్తేనట, ఆయన వారిని కటాక్షిస్తే అక్కడ 3 ప్రాముఖ్యమైన సంగతులు వ్రాయబడ్డాయి. ఏమనంటే, నీ దక్షిణ హస్తమే, చెప్పండి మాట అందరూ, నీ బాహువే, 3వది నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగు చేసింది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన కటాక్షము మన మీదకి ఎప్పుడైతే వస్తుందో ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన బాహువు నిన్ను పైకెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన ముఖ కాంతి నిన్ను సరిచేసి
నీకు విజయం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ మీకు 3 విషయాలు మీరు గమనించాలి. ఏంటంటే, దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఆయన బాహువు వారిని బలపరిచి నడిపిస్తుంది. ఆయన ముఖకాంతి వీరిలో ఉన్న రహస్య పాపాలను వీరికి తెలియచేసట ఆధ్యాత్మికమైనటువంటి విజయమును కలుగు చేస్తుంది. అందుకనే మీరు గమనించాలి, ఆయన కటాక్షం మన మీదకి ఖచ్చితంగా వచ్చి తీరునుగాక. గట్టిగా చెప్పండి. ఆయన కటాక్షం 4 పనులు చేస్తుంది. మొదటిగా ఆయన కటాక్షించిన వారితో కూడా ఆయన వస్తాడు. రెండవది, ఆయన కటాక్షం ఏం కలుగు చేస్తుంది? తృప్తిని కలుగు చేస్తుంది. మూడవది, ఆయన కటాక్షము నీ తోటి వారి కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తుంది. నాలుగవది, ఆయన కటాక్షిస్తే దక్షిణ హస్తము, బాహువు, ముఖ కాంతిని మన మీదికి ప్రకాశింపచేసి మనకు విజయమును కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు ఒక్కసారి ఆ కటాక్షమును పొందుకునేది ఎప్పుడో 2 విషయాలు నేను మీకు చదివించి ముగిస్తాను. ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వాక్యం చదువునా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఇప్పుడు దైవజనుడు మోషే, నీ కటాక్షం నా మీదకి రావాలయ్యా, నేను నీ కటాక్షాన్ని పొందుకోవాలయ్యా అని చెప్పి, నీ కటాక్షము నా మీదకి వచ్చేటట్లుగా నేనేం కోరుకుంటున్నానో తెలుసా? నీ మార్గమును నాకు తెలియచేయి. నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట, ఆయన కటాక్షము ఏమేం చేస్తుందో మీకు చెప్పాను. మరి నువ్వు ఇప్పుడు కటాక్షించబడాలి, దేవుని వలన నీవు కనికరించబడాలి అంటే నీవు కోరుకోవలసిన ఒక్క మాట ఏమిటో తెలుసా? నీ మార్గమును నాకు తెలియచేయి. ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేను నడుస్తున్న మార్గాలు చాలా ఉన్నాయి. నేను ఎలా వెళ్ళాలనుకున్నానో అలానే వెళ్ళిపోతున్నాను ఆ మార్గంలో. ఇక మార్గంలో ఎవరు ఎదురొచ్చినా ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాను. కానీ నీవు నన్ను కరుణించాలి, కటాక్షించాలంటే ఖచ్చితంగా నీ మార్గము ఏదో నీవు నాకు తెలియచేయాలి. నేను వెళుతున్న మార్గం సరి అయినదా కాదా నాకు తెలీదు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో నేను నడుస్తున్నానే, ఈ మార్గంలో నేను ఖచ్చితంగా వెళుతున్నానో లేదో నాకు తెలియదు. కానీ నీవు నాకు అది తెలియచేయి నాయనా. నువ్వు నాకు అది తెలియచేస్తే నేను తెలుసుకొని నీ కటాక్షమును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున నా ప్రియ దేవుని సంఘమా గమనించండి ఈ మాటని. ఒకవేళ ఈ రోజు వరకు నీకు నచ్చిన మార్గములో నువ్వు నడుస్తూ వచ్చావేమో, నీవు అనుకున్నట్లుగా నేను సాగిపోతూ వచ్చింది నీ ఆధ్యాత్మిక జీవితం. ఈ రోజు నుంచి ప్రభువుని అడగండి, నీ మార్గము నాకు తెలియచేయాలి. నేను నడిచే మార్గం ఏదో ఒకరోజు అడ్డుబండపడి నా మార్గం ఆగిపోతుంది ఎక్కడో ఒక చోట. నీవు నడిపిస్తే నేను చారాలనుకున్న గమ్యం చేరే వరకు సంతోషంగా సాగి ముందుకు వెళ్ళిపోగలనయ్యా. నీ మార్గం నాకు కావాలి. నేను నడిచిన మార్గాలన్నీ విడిచిపెడుతున్నాను, నీవు నడిపించే మార్గములో వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని ఈ ఒక్క మాట మీరు ప్రభువుతో చెప్పి చూడండి. ఆయన నీ మీదికి తన కటాక్షముతో కూడా వచ్చునుగాక. అందరూ కుడి చేతులెత్తి గట్టిగా చెప్పండి. అందుకనే మీరు బైబిల్లో చాలా చోట్ల గమనిస్తారు, నీ మార్గమును నాకు బోధించుము. కీర్తనకారుడు దావీదు అంట, నీ మార్గాన్ని బోధించు నాకు, నేను ఏ మార్గంలో నడవాలో నాకు తెలియచేయి. మరొక సందర్భంలో మీరు గమనిస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉండి నన్ను నడిపిస్తుంది. నేను నడుస్తున్నప్పుడు నేను నడిచేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను చేసేది నాకు కరెక్ట్, నేను చేస్తుంది నాకు కరెక్టే. కానీ నేను వెళుతున్న మార్గం సరైనదో కాదో నాకు తెలియదు కదా. నీ మార్గం ఏదో దాన్ని చూపించి అక్కడ నేను తీసుకొని వెళ్ళు. ఇలా మీరు అడిగి చూడండి.
నా దేవుని కటాక్షము నీ మీదకి దిగి రాబోతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరొక్క మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడు మనం అందరం కలిసి చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు. చెప్పండి అందరు ఈ మాట. నన్ను కటాక్షించకుండా దాటి వెళ్ళిపోవద్దు. తృప్తికరమైన జీవితం నాకు ఇవ్వకుండా దాటి వెళ్ళిపోవద్దు. నా సహోదరుల కంటే నన్ను ఆశీర్వదించకుండా దాటి వెళ్ళిపోవద్దు. నీ సన్నిధి నాతో కూడా పంపకుండా నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా. నాకు విజయం అనుగ్రహించకుండా నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా. నీవు నన్ను కటాక్షించవా అని ఒక్క క్షణం అందరూ మోకరించి అందరూ ప్రార్థన చేసుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీ దాసుని నిలబెట్టి అయ్యా మీ మాటలను అందించారు, అందుని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ దినమన మీరు మాతో మాట్లాడిన మీ మాటల ప్రకారంగా మా జీవితాలలో మేము నడుచుకొని మీ యొక్క కటాక్షాన్ని మేము పొందుకొని అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదమును కూడా మేము అనుభవించినట్లుగా మా అందరి ఎడల మీకు కృప చూపండి. ఎంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు మీ కటాక్షమును తోడుగా ఉంచండి. మీ బాహు, మీ ముఖ కాంతి, మీ దక్షిణ హస్తము తోడుగా ఉంచి నడిపించండి, దీవించండి నాయన. మరొకసారి నన్ను మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.